ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం దేవి చౌక్ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి 92వ దసరా శరన్నవరాత్రి మహోత్సవాల ముగింపు దశకు చేరుకున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా దసరా మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇవాళ విజయదశమి రోజున ఊరు వాడ ఘనంగా నిర్వహిస్తున్నారు. అన్ని ఆలయాల్లోనూ అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. రాజమహేంద్రవరంలో ప్రసిద్ధిగాంచిన దేవీ చౌక్ శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ఇక్కడ శరన్నవరాత్రి ఉత్సవాలు నిత్యం ఒక అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. ఇవాళ దసరా మహోత్సవం రోజున ఈ 92వ మహోత్సవాల్లో శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిగా భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈ అధిక సంఖ్యలో ఉదయం నుంచి కూడా భక్తులు ఇక్కడ విశేష సంఖ్యలో తరలి వచ్చారు. ప్రత్యేక పూజలు కుంకుమార్చనలతో ఈ ప్రాంతం అంతా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా చాలా పవిత్రంగా ఇక్కడ అమ్మవారిని కొలుస్తున్న పరిస్థితుంది. దీనికి సంబంధించి వేడుకలకు సంబంధించి అర్చకులు ఉన్నారు. చెప్పండి అయ్యవారు, ఇవాళ ఎలాంటి పూజలు నిర్వహించారు, అమ్మవారి విశేషం ఏంటి? రాజమహేంద్రవరం దేవీ చౌక్ నందు గత 91 సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఈరోజు 92వ సంవత్సరంలో పూజలు ముగించుకుంటున్నాం. ఈరోజు విజయదశమి మహాపర్వదినం. అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారితో అమ్మవారి అలంకారంతో అమ్మవారి పూజలు అనుకుంటున్నారు. అమ్మవారి మహిషాసురమర్దిని అయిన తర్వాత రాజరాజేశ్వరి మహిషాసురుని వధించి ప్రపంచానికంతా శాంతిని సౌఖ్యాన్ని ప్రవాసించిన తల్లి. ఈరోజు ఎవరైతే మనం విజయదశమి నాడు అమ్మవారిని సేవించి పూజించుకుంటామో పూర్ణ ఆరోగ్యము భోగభాగ్యాలు సంపూర్ణ ఆరోగ్యము లక్ష్మీ కటాక్షంతో వదులుతారు. ఈరోజు ఎవరైతే ఏ మనసులో స్మరించుకుని పూజ చేస్తే సకల కార్య విజయం పొందుతాం. దిగ్విజయం విజయదశమి అమ్మవారి అనుకుంటూ ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా పొద్దుంచి తండోపతండాలుగా వచ్చి పూజలు అందుకొని అమ్మవారు భక్తులందరూ కాపాడుతూ రక్షిస్తూ పాడి పంటలతో ఆయురాగ్యం అట్టేశ్వరులతో అమ్మవారు కొలుచుకుంటున్నారు. అందరూ సుఖంగా ఉంటారు. జై భవాని. దేవీ చౌక్ వేడుకలతో పాటు కాకినాడ, అమలాపురం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాలు, వాడవాడలా కూడా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇవాళ అమ్మవారిని విశేష సంఖ్యలో అన్ని ప్రాంతాల్లో కూడా భక్తులు కొలుస్తున్నారు. ఆయా ఆలయాలకు వచ్చి దర్శనాలు చేసుకుని తరిస్తున్న పరిస్థితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉంది. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.